నమస్కారం అండి. మీరు చూస్తున్నారు శ్రీనివాసన్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. నేను ఒక వెదర్ మ్యాన్ అండి, తెలంగాణ వెదర్ ఫోర్కాస్ట్. అయితే మనం గత 2-3 రోజుల్లో చూసుకుంటే వర్షాలు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మ్యాక్సిమం అక్కడక్కడ కురుస్తూనే ఉన్నాయి. అయితే తెలంగాణలోకి ఇప్పుడిప్పుడే ఋతుపవనాలు ఎంటర్ అవుతున్నాయి. అది ఇంకోటి ఏంటంటే, అయితే ఈరోజు వర్షాలు మాత్రం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకుంటే అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. బాగా చోట్ల అంటే ఎక్కువ చోట్ల ఉండే మోస్తరు వర్షాలే ఉంటాయి. కాకపోతే రేపు శనివారం, ఇప్పుడు నేను వీడియో తీస్తున్నది వచ్చేసి శుక్రవారం 21 డేట్ అండి. 21 డేటు 7 గంటలుగా వస్తుంది టైము. మార్నింగ్ 7 గంటలుగా అవుతుంది AM. సో ఈరోజు తీసుకుంటే సాయంత్రానికి వచ్చేసి మధ్యాహ్నం అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి. కాకపోతే ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి, మధ్యాహ్నము సాయంత్రము లేదా రాత్రి టైంలోనే ఎక్కువ వర్షాలు ఉంటాయి. కాకపోతే ఈరోజు తీసుకుంటే ఎక్కడెక్కడ అంటే తెలంగాణలో నిజామాబాద్ కానివ్వండి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్, మళ్ళీ ఆదిలాబాద్, అలాగే సిద్దిపేట, అక్కడ మేదక్ కానివ్వండి, అక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పిన డిస్టిక్ లోపల ఎక్కువ భారీ వర్షాలు ఉంటాయి. ఈరోజు ఆంధ్రాలో తీసుకుంటే అంత పెద్దగా చెప్పుకోదగ్గ వర్షాలు ఏం లేవు, మోస్తరు వర్షాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే రాజన్న, హైదరాబాద్ కానివ్వండి, అటు సైడ్ కొంచెం ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇకపోతే రేపటి నుంచి భారీ వర్షాలు ఉంటాయండి. రేపు అంటే సాటర్డే 22 ఏ టైం నుంచి మనకు ఏ టైం వరకు వర్షాలు ఉంటాయన్నది నేను ఇప్పుడు మీకు చెప్తానండి. తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఓకేనండి. అయితే రేపు 3 గంటలకు స్టార్ట్ అవుతాయండి వర్షాలు. ఎక్కడెక్కడంటే ఫస్ట్ తీసుకుంటే తెలంగాణలో తీసుకుంటే నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, రామగుండం, వరంగల్, ఆసిఫాబాద్ జిల్లా, బెల్లంపల్లి, కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్, ఖమ్మం, జగిత్యాల, నల్గొండ, హైదరాబాద్కు చుట్టుపక్కల ప్రాంతాలు భారీ వర్షాలు ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకొస్తే రేపటి విషయం, శనివారం విషయం ఇది నేను చెప్పేది. విజయవాడ, నర్సంపేట, చీర్యాల, మచిలీపట్నం, అలాగే రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయవాడ, ఇటు సైడు భారీ వర్షాలు ఉంటాయండి. ఇక్కడ భారీ వర్షాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఇంకో విషయం ఏంటంటే రాయలసీమకి వెళ్తే రాయలసీమలో చెప్పుకోదగ్గ వర్షాలు ఏం లేవండి. అంతగా రాయలసీమలో మొత్తానికి వర్షాలు లేవు అని అంటే మొత్తానికి లేవని కాదు. ఒంగోలులో కానివ్వండి, తిరుపతి కానివ్వండి, అక్కడక్కడ నెల్లూరు కానివ్వండి, అక్కడక్కడ లైట్గా ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇకపోతే రేపు అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ సండే 23వ తారీఖు ఎలా ఉంటుందంటే తెలంగాణ లోపల ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తగ్గుముఖం పడతాయి. కానీ తెలంగాణ లోపల మాత్రము వర్షాలు జోరందుకుంటాయి. సండే జోరందుకొని వర్షాలు మనం ఏమంటాం, ముసురు పట్టింది అంటాం కదా, ఆ ముసురు పట్టిన టైపుల్ని వర్షాలు ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయనంటే వాస్తవానికి మనకు ఈ వర్షాలన్నీ ఒరిస్సా నుంచి మనకు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నాయి వర్షాలు. సో ఏంటంటే ఇవి ఎందుకు అలా వెళ్తున్నాయంటే బంగాళాఖాతంలో ఒరిస్సా దగ్గర చిన్న అల్పపీడనం ఏర్పడ్డది. అల్పపీడన ద్రోణి ఏర్పడడం వలన ఈ వర్షాలు మనకు కురుస్తున్నాయండి. లేకపోతే వర్షాలు ఉండకపోదు, అంటే ఎక్కువ ఇంతగానం ఉండకపోదు. ఇప్పుడు వర్షాలు ఉంటాయి, భారీ అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయి. ఆ భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు ఏమి ఉండవు, కానీ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయి. అయితే సండే తీసుకుంటే సండే 3 గంటల నుంచి కానీ 12 గంటల నుంచి కానివ్వండి. అప్పుడు ఏమవుతుంది, ఈరోజు కురుస్తున్న అంటే శనివారం కురుస్తున్న వర్షాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కురుస్తాయి కాబట్టి రేపు తెలంగాణలో కూడా ఎక్కువ కురుస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి షిఫ్ట్ అయిపోతాయి వర్షాలు. తెలంగాణలోకి షిఫ్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే తెలంగాణలో ఎక్కడెక్కడ కురుస్తాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు అని అంటే
ఎగ్జాక్ట్గా తీసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ మాత్రమే మోస్తారు వర్షాలు ఉంటాయి. అంటే భారీ వర్షాలు కాదు, మోస్తారు వర్షాలు, చిరు జల్లులు అక్కడక్కడ ఉంటాయి. ఇక తెలంగాణలో తీసుకుంటే ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ డిస్టిక్, సిద్దిపేట, మెదక్, సదాశివపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, అలాగే కామారెడ్డి, ఈ ఎల్లారెడ్డి, బాన్స్వాడ, నిజామాబాద్, బోధన్, అలాగే వచ్చేసి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్, జనగామ, జగిత్యాల, కరీంనగర్, రామగుండం ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయండి సండే రోజు. అది గుర్తుపెట్టుకోండి. సండే రోజు ఓకే, సండే రోజు అంటే స్పెసిఫిక్గా ఈ టైం నుంచి ఈ టైం అని కాదు, మొత్తము సండే రోజు మొత్తం ఉంటాయండి వర్షాలు. సాయంత్రం వరకు పొద్దున మొదలు పెడితే అంటే ఈరోజు రేపు శనివారం నైట్ నుంచి మొదలు పెడితే అప్ టు మనకు ఆదివారం సండే 23వ తారీఖు వరకు ఈ సాయంత్రము 6 గంటలకు 7 గంటల వరకు మనకు వర్షాలు ఉంటాయండి. దీంట్లో ఏ డౌట్ లేదు. ఓకేనండి. ఎందుకంటే మీకు సింపుల్గా రేపు సాటర్డేది, రేపు సాయంత్రంకు పడే వర్షాలది ఒక వీడియో మీకు చూపిస్తాను. నేను ఎక్కడెక్కడ పడుతున్నాయి అన్నది మీకు ఒక క్లారిఫికేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ గ్రీన్ కలర్ అంతా బ్లర్ కనిపిస్తుంది. కానీ ఈ గ్రీన్ కలర్లో కనిపించేదంతా ఇది తెలంగాణ రాష్ట్రం అనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రీన్ కలర్లో కనిపించేదంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు. నార్మల్గా కనిపించేది ఇది భారీ వర్షాలు. ఓకేనా. ఇక్కడ కనిపించేది మోస్తరు నుంచి భారీ వర్షాలు. సో నేను ఏమంటున్నానంటే అందుకనే ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు కురిసే ఆంధ్రప్రదేశ్ నుంచి వర్షాలు రేపు శనివారము ఆంధ్రప్రదేశ్లో కురుస్తాయి, అలాగే తెలంగాణలో కూడా కురుస్తాయి. అది ఇంకోటి ఏంది, ఎల్లుండి ఇక ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తగ్గుముఖం పడతాయి. అప్పుడు తెలంగాణలో వర్షాలు పెరుగుతాయి సండే రోజు, అంటే శనివారం నైట్ రోజే పెరుగుతాయి. కాబట్టి ఏం లేదు, మనకు ఋతుపవనాలు ప్రవేశించాయి, దాంట్లో ఏ డౌట్ లేదు. వర్షాలు కూడా జోరందుకొని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ వర్షాలు వచ్చేసి ఇంకా ఈ ఒక 4-5 రోజులు మాత్రం కొంచెం అటు ఇటు అడపదడపగా రేపు శనివారము, ఆదివారం, సాటర్డే, సండే మాత్రం వర్షాలు కొంచెం భారీగా ఉంటాయి. అత్యంత భారీ కాదు కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి కొంచెం అక్కడక్కడ. తర్వాత నెక్స్ట్ ఇంకో 10 రోజుల ఫోర్కాస్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఒక మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి. తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానీ, రాయలసీమ కానీ, కర్ణాటక, మహారాష్ట్ర ఇటు సైడ్ అంతా ఓ మోస్తరు వర్షాలే ఉంటాయి. కాకపోతే రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనకు జూన్ జూలైలో ఒక మోస్తరు వర్షాలే ఉంటాయి, జూన్ జూలైలో. అదే ఆగస్టు సెప్టెంబర్ వచ్చేసరికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ 2 నెలలు మాత్రము ఏదేది ఆగస్టు సెప్టెంబర్లో మాత్రము భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు జూన్ జూలైలో మాత్రము ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అంతగా ఎక్కువ వర్షపాతం ఏమి ఉండదు. కాకపోతే ఆగస్టు సెప్టెంబర్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయండి. అలా ఇంకా నేను రేపు నాకు టైం దొరికితే ఇంకా రేపు నేను మళ్ళీ వీడియో చేస్తాను. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఎల్లుండి సండే కూడా నేను వీడియో చేస్తాను, డైలీ రెగ్యులర్గా వీడియో చేస్తూ ఉంటాను నాకు టైం దొరికినప్పుడల్లా. సో ఒకవేళ ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ప్రజల్ని అప్రమత్తం చేయండి. ఎందుకంటే వర్షాకాలం వచ్చేసింది, వరదలు వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో అంటే దానికంటే ముందు కూడా రావచ్చు, చెప్పలేము. దాని ఫోర్కాస్ట్ కూడా నేను దాన్ని రెడీ చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనము ఒకటే మన ఇండియా వెదర్ ఫోర్కాస్ట్ని మనము అనలైజ్ చేయలేము. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని వెదర్ ఫోర్కాస్ట్లని మనం అనలైజ్ చేసి ఫైనల్గా ఒక డిసిషన్కి వచ్చి దాని ప్రకారంగా ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఏ టైంలో పడతాయి, ఎంతెంత మిల్లీమీటర్లు, ఎంతెంత సెంటీమీటర్లు వర్షం పడుతుంది అన్నది మనం క్లారిటీగా ఇస్తాం. కాబట్టి సో దానికోసం నేను కొంచెం టైం తీసుకుంటున్నాను. ఎందుకంటే వెదర్ ఫోర్కాస్ట్ ఇప్పుడు చాలా దేశాలు కూడా వెదర్ ఫోర్కాస్ట్ ఇస్తాయి. ఇక్కడ కురుస్తుంది, ఇప్పుడు ఒక తుఫాన్ అయింది అనుకోండి, అది డైరెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చచ్చిపోతున్నది అని అంటారు.
ఇంకా కొన్ని వెదర్ ఫోర్కాస్ట్లు లేదు ఒరిస్సా సైడ్ వెళ్తున్నది అంటారు, ఇంకా కొన్ని వెదర్ ఫోర్కాస్ట్లు ఏమవుతుంది లేదు బంగ్లాదేశ్ సైడ్ వెళ్తున్నా అంటారు. కాబట్టి అవన్నిటిని కలగలిపి క్లారిఫై చేసుకొని మేము, ఎందుకంటే అది ఎక్కడ వెళ్తుంది, దాని రూట్ మ్యాప్ ఎక్కడుంది, ఇవన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాతనే మేము వీడియో పెడతాము. సో అందుకని నేనేమంటున్నాను, కన్ఫామ్గా 100% వర్షం పడేది ఉంటేనే నేను వీడియో తీస్తాను, లేకపోతే నేను వీడియో తీయను. ఎందుకంటే ప్రజల్ని ఉట్టిగానే ఏదో నేను వీడియో తీసి పెట్టేస్తాను, అది నథింగ్ లైక్ దట్. ఎందుకంటే వీడియో మనం చెప్పింది అక్కడ జరిగితే మనుషులకు అంటే మన సబ్స్క్రైబర్లకు ఏమవుతుంది, ఒక కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. అంటే అన్న రియల్గా చెప్తున్నారా, అంటే వర్షాలు పడతాయి ఖచ్చితంగా, అన్న చెప్తే వర్షాలు పడతాయి ఇక్కడ పడతాయి అన్నది ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. అందుకని ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఉంటానండి, నమస్కారం, జై హింద్.